సో వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్? అంటే ఇప్పుడు మీరు చాలా టైం పడుతుందని చెప్తున్నారు, కానీ మనందరికీ అంత టైం కూడా లేదు ఇప్పుడు. సో చాలా జీవితాలు చాలా చిన్నవి కాబట్టి సో ఏంటి ఎలా ముందుకు వెళ్దాం అంటే ఒకటి ఏంటంటే మా ఫౌండేషన్ ద్వారా కొన్ని పనులు చేస్తున్నాం మేము. జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఉంది మాకు. అందులో ముఖ్యంగా వ్యవసాయదారుల కోసం గ్రామీణ అభివృద్ధి, కొన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్య విలువల బడి అన్న కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నాం. సాయంత్రం పూట పిల్లల్ని 5:30 నుంచి 7:30 వరకు గ్రామాల్లో పిల్లల్ని తీసుకొచ్చి ఒక టీచర్ని అపాయింట్ చేసి వారి ద్వారా కొన్ని మంచి విషయాలు, చక్కని విషయాలు. మీరు కండిషన్ పెట్టినట్టున్నారు కదా, మద్యపానం పూర్తిగా నిషేధం. గ్రామాలను దత్తత తీసుకోవాలంటే ఆ గ్రామాల్లో మద్యపానం మానేస్తే మేము దత్తత తీసుకుంటాం. అలా ఒక 3 గ్రామాలు వచ్చి 3 గ్రామాల్లో పనిచేస్తున్నాము. చేసాం, బాగానే కన్సిడరబుల్ అచీవ్మెంట్స్ చేసాం. వాటిలో కూడా అవార్డ్స్ కూడా వచ్చాయి ఆ గ్రామాలకి. కాబట్టి ఈ ఆఫర్ ఓపెన్గానే ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు సాధ్యమా సార్? అంటే ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా గవర్నమెంట్స్ చూస్తాయి, ఒక సోర్స్ ఆఫ్ ఎస్కేప్గా ప్రజలు చూస్తారు దాన్ని. మెజారిటీ ఊళ్ళల్లో అది జరుగుతూనే ఉంటుంది. ఇది సాధ్యమా మద్యపానం పూర్తిగా నిషేధించడం అనేది? నిషేధించడం అనేది ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన పెట్టారు, తర్వాత దాన్ని తీసేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ఆయన కూడా వచ్చి నేను అంచెలంచెలుగా మద్యపాన నిషేధం పెడతానన్నారు. సో ఆ విధంగా అంటే ఏ గ్రామాలు అయితే కనీసం అక్కడ, ఎందుకంటే ఏ మహిళ కూడా తన భర్త ఈ విధంగా తాగుడుకు బలిపడకూడదని అనుకుంటుంది. ఏ పిల్లలు కూడా వాళ్ళ తండ్రి సంపాదించిన డబ్బులన్నీ కూడా కుటుంబానికి ఉపయోగపడాలని అది తల్లి అనుకుంటుంది. పిల్లలు కూడా నాన్న వచ్చేసరికి మేమంతా ఆనందంగా ఉండాలి, భయంతో ఉండకూడదు అనుకుంటారు. కాబట్టి ఈ విధమైన వాతావరణంలో పెరగడం వల్ల ఏమవుతుందంటే పిల్లల యొక్క మనస్తత్వాల మీద కూడా ప్రభావం, ఆ ఫ్యామిలీ ఆదాయం కూడా. కాబట్టి అనుకుంటే రాష్ట్రానికి అనేక ఆదాయాలు మనం సృష్టించవచ్చు, చేయవచ్చు. కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే ప్రధానమైన ఇన్కమ్ ఏమైందంటే ఎక్సైజ్ అమౌంట్. ఎందుకంటే మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే కోవిడ్ సమయంలో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రుల మీటింగులన్నీ పెడితే అందరూ ముఖ్యమంత్రులు అడిగింది ఈ కోవిడ్ నిబంధనలు లిక్కర్ షాప్స్ మీద ఎత్తేయండి అనేది ఫస్ట్ అడిగింది వాళ్ళు. హాస్పిటల్స్ వీటి మీద కాదు, ముందు ఇది ఎత్తేస్తే జనాలు ఇదవుతారని. అంటే ఇన్కమ్ వస్తుంది. ప్రభుత్వాలు ఆ విధంగా ఈ ఇన్కమ్ మీద ఆధారపడి ఉన్నాయి. దీని గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయి, ఆ తర్వాత వచ్చి వాళ్ళ సంపాదన అంతా కూడా ఇటు వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా దారిద్ర్య రేఖ నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. మనం ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కానీ వైట్ రేషన్ కార్డుల సంఖ్య అలాగే ఉంది. మరి ఏ ప్రభుత్వమైనా వచ్చి లాస్ట్ ఎలక్షన్స్లో మీరు చూస్తే ఇది ఒక ఎజెండా కూడా అయింది. ఆల్కహాల్ అనేది మేనిఫెస్టోలో ఒక ఎజెండా అయింది. మంచి బ్రాండ్ లిక్కర్ మీకు ఇస్తాము. వీళ్ళంతా కూడా వచ్చేసి ఏవేవో బ్రాండ్లు పెట్టారు, అది ఆరోగ్యానికి హానికరం, మేము స్టాండర్డ్ బ్రాండ్స్ తీసుకొస్తామన్నది కూడా ఒక ఇది జరిగింది. అంటే ఆ విధంగా మనం వెళుతున్న సందర్భంలో మరి ఇంత సంక్షేమం జరుగుతున్నా కూడా వైట్ రేషన్ కార్డులు ఎందుకు తగ్గట్లేదు అన్నది కూడా ఆలోచించాలి. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ మేము ఏం చెప్పామంటే 5 సంవత్సరాలు మాకు ఇస్తే 50% వైట్ రేషన్ కార్డులు తగ్గిస్తాం. 10 సంవత్సరాల్లో ఒక్క వైట్ రేషన్ కార్డు కూడా ఉండదు కదా రాష్ట్రంలో. ఎందుకంటే ప్రజల యొక్క ఆదాయం, తలసరి ఆదాయాన్ని పెంచాలి, ప్రజల యొక్క అర్నింగ్ కెపాసిటీని మనం పెంచగలగాలి అన్నది చేయొచ్చు. మనం చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ ఇంత కాస్ట్లీ ఎలక్షన్స్ అయిపోయేసరికి ఏమైందంటే ఎక్కడ కూడా వచ్చే ఎన్నికలకు నేను ఎలా డబ్బు సమకూర్చుకోవాలన్నదే ప్రధానమైన ఆలోచన విధానంగా వెళుతున్న సమయంలో మరి వైట్ రేషన్ కార్డులు అలాగే ఉంటాయి. ఇంకా వైట్ రేషన్ కార్డులు పెరగొచ్చు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద టైం. చక్రి గారు నమస్తే. థ్యాంక్ యూ.